హలో గైస్, వెల్కమ్ టు ద సుప్రీం హీరో. ఈరోజు మనం మీకు న్యూగా వచ్చింది కదా ఒక సైత్ స్కిల్. ఈ సైత్ స్కిల్ని ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నాను, చూడండి. ఈ సైత్ స్కిల్ అయితే చాలా బాగుంది. నాకు కొంచెం రొంపగా ఉంది, అందుకని వాయిస్ ఏమైనా కొంచెం గడబడి అయితే ఏమనుకోకండి. మీరు ముందుగా పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ ఎబిలిటీస్ గురించి చెప్తున్నా. ఫస్ట్ మిషన్ ఏంటి? ట్రావెల్ ఇన్ బియర్ 20,000 meters. అంటే ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ ఎబిలిటీస్ చూడాలి. ఓకే, వెళ్దాం చూడండి. ఓకే, మనం ఇది సిఎస్లో వాడతాం, అందుకని చెప్పి 4th సెలెక్ట్ చేసుకుందాం. దీనికి ఏ బండి వేసాను మరి. ఓకే, ఇంకా సెలెక్ట్ చేసుకుంటాం అది ఇంకెందుకు. ఓకే, ఇప్పుడు అప్పట్లో హైట్గా ట్రై చేసుకుందాం. వర్షన్ 2 నేను ఎప్పుడు అదే పెడతా, ఇట్లా ఎక్కువ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎబిలిటీస్ చెప్తున్నానండి. ఫస్ట్ యాక్టివ్ ఎబిలిటీ అయితే క్రోనో, అదే CR7, అది ఫుట్బాల్ ప్లేయర్. క్రోనో పెట్టుకోండి. తర్వాత డిమెంత్రి ఉన్న వేస్ట్ లేదు, కానీ ఏం పెడతారంటే మిషా పెట్టుకోండి. ఎందుకంటే మనం మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత ఈపీ అలాగే ఉంచండి. ఈపీ అయితే అలాగే ఉంచండి. మిషా ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేయాలి, బుల్లెట్ని మనకు కనెక్ట్ అవ్వకుండా ఉంటాయి మెయిన్. ఆ తర్వాత హెచ్పి పెట్టుకోండి. మెయిన్ ఇది ఏంటంటే మనం చేస్తుంది సర్వైవ్ కాబట్టి మనం రష్ కాకుండా లొకేషన్ బ్యాటిల్ రాయల్ సిఎస్ రంగం అందులో ఎలాగో. ఆ తర్వాత ఇందులో అయితే సరిగ్గా క్లిక్ చేయలేను, అందుకని చెప్పి ఇది చూసుకోండి. స్కిల్ తొందరగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ స్కిల్స్ అయితే మీరు ఎక్విప్ చేసుకోవాలి. ఈ క్యారెక్టర్ స్కిల్స్ అయితే మీరు ఎక్విప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయడం కావట్లేదు ఏంటి? స్టార్ట్ చేయడం కావట్లేదు రే, గ్లిచ్చా? స్టార్ట్ చేయడం కావట్లేదు. కొంచెం బ్యాక్. ఓకే, అయ్యింది. స్టార్ట్ అయ్యే స్క్వాడ్ పెట్టింది, ఎందుకంటే చనిపోయిన రివైవ్ ఇస్తారు. ఇవ్వకపోయినా మనం చూడాలి అలా. ఈ మొట్లో టైం పాస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఈమో చేస్తున్నాను. ఓకే, ఎలాగో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంకొంత మంది ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత టాప్ 10% ఉంది ఫ్రీ ఫైర్ ఇండియా. ఓకే, మనం ఫస్ట్ ఫ్యాక్టరీలో దిగాం. ఎందుకంటే ఫ్యాక్టరీలో ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్లో ఏదో వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్తో వెళ్ళొచ్చు. మీరు మెయిన్గా వెహికల్స్ అంటే ల్యాంబోర్గినీ టైప్ నీలి రంగులో కార్ ఉంటుంది కదా, అది. మళ్ళీ డొక్కు వ్యాన్లో ఉంటుంది అది. జీప్, ఆటో, ఇవే సర్వైవ్. ఆటో వదలండి, మాస్టర్ ట్రక్, అయ్యే సర్వైవ్ చేయాలి. ఓకే, మనకి ఇదేం టైమింగ్ అన్నట్టు అట్లా టైం అయిపోయింది. సో ఇప్పుడు స్కోప్ పెట్టి కాల్చుతాం సార్ కింద. అంతా పోయింది. ఓకే, ఓకే, మనకి ఎక్కడ దిగుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా, వెహికల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. వీడు ఎక్కడ దింపుతున్నాడు ఒకసారి మన దగ్గర జూమింగ్ చేద్దాం. దీని పేరేంటారు రే? పేరైతే మ్యాప్లో కనిపించట్లేదు. ఓకే, దిగొద్దాం. మీరు ఫుల్గా లూట్ చేసుకోవాలి. లూటింగ్ ఎందుకో దావా చెప్తాను. ముందు మీరు ఫుల్గా లూట్ ఎందుకు చేసుకోవాలంటే మనకి మీరు ఇంకా అది కంప్లీట్ చేయాలి, మళ్ళీ ర్యాంక్ కూడా పుష్ చేయాలి కాబట్టి ఇలా ఫుల్ లూట్ చేసుకోవాలి. మీకు ఎన్ని వద్దంటే మీరు ఏం చేయక్కర్లేదు. ఇంకా పక్కనే వెహికల్ కనబడుతుంది. కీ దొరికింది దానికి మాకు వద్దు. అక్కడ టైటిల్ తీసుకుందాం.
ఓకే, స్కోప్ తీసుకున్నాం. జీప్ ఉంది కదా, జీప్ ఎక్కేద్దాం. జీప్ ఎక్కేసి వెళ్దాం. ఇలా ఒక్క రౌండ్ దిగేస్తే మినిమం 2 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అలాగే వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఓకే, రోడ్డు సర్వైవ్ చేసేద్దాం. ఈ సైడ్ నుంచి అలాగ వచ్చేసాం. ఓకే, ఇక్కడ డబల్ ఎక్కడ ఏంటది? మీకు ఎనిమీస్ అయితే చాలా అంటే చాలా మెయిన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు స్టాచ్యూ కనబడుతుంది. అది చూసి ఎనిమి అనుకున్నాను, పప్పులు కాలేసి. నేను అది చూసి ఎనిమి అనే అనుకున్నాను. అందుకే గమ్ తీసుకుని ఒకేసారి ధడాలని వెళ్ళిపోయాను. కానీ స్టాచ్యూ అని తెలిసింది. ఇంకేం చేస్తాం, కత్తితో నరిగా పడిపోయింది. లూట్ వచ్చింది. బాంబే అయితే తీసుకున్నాం మరి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ జీప్ ఎక్కేది. ఓకే, ఇప్పుడు అలాగే వెళ్ళాలి. వెనకాల కారు ఉంది కదా, ఈ సైడ్ నుంచి వెళ్ళాం అనుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఈ సైడ్కి వెళ్ళాను. ఇదైతే ఒక ఐలాండ్ శ్రీలంక. ఏం కాదు, సరదా చెప్పింది. ఇక్కడ ల్యాంబోర్గిని ఉంది చూసారా? జీప్ అయితే పెద్ద స్పీడ్ వెళ్ళదు, ల్యాంబోర్గిని అయితే స్పీడ్ వెళ్ళదు. మీరు వెంటనే జీప్ తిరిగి ల్యాంబోర్గిని ఎక్కేసారనుకోండి, అంటే ల్యాంబోర్గిని స్కిల్ ఉన్నాయి కానీ నేను ఎక్కిప్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే క్లిక్ చేస్తా. ఇంతకీ మెయిన్ది మర్చిపోయాను. మీలో కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి. ఫస్ట్ ఈ ట్రిక్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేయాలి. ఫుల్గా అయితే చూడండి వీడియో. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కాలి కదా. కింద వెళ్ళిపోతాం. అబ్బో, ఫ్రెంచెస్ గ్లిచ్ అయిపోయింది. ఓకే, బ్రిడ్జ్ ఎక్కేసి ఆ సైడ్ వెళ్దాం. నేను పెట్టుకున్నది అయితే 500 మీటర్స్ ఉంది. ఆ కట్స్కి క్లీన్స్ ఒకే చోట చాలా ఉన్నాయి. అమ్మో, స్పీడ్గా వెళ్ళాల్సి మనం. మామూలు స్పీడ్ అనుకోవద్దు. ఇంకా చూస్తే ఎనిమిదికి కూడా ఫ్లాష్ అనిపించాలి. అలాగే వెళ్ళామనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, ఇలాగైతే వెళ్దాం. ఎనిమిస్ ఎక్కడన్నా కనబడతారు కదా, అందుకని మన ప్రయత్నం అన్నమాట. మన దాంట్లో రెండో ప్లేయర్ అయిపోయాడు. కీ ఉంది, ఇప్పుదామంటారా? వద్దులేండి. ఓకే, మన వాళ్ళు ఒరే ముందే తెలుసుంటే అంత దూరం తిరిగేవాడిని కాదు కదరా. మళ్ళీ అంత దూరం తిరిగి ఇక్కడికి వచ్చేవాడినే కాదు. ఓకే, ఇక్కడ స్కిప్ చేయడం కాదు, అందుకనే ఆపి టర్నింగ్ తిప్పుకోవాలి మీరు. ఓకే, పైకి వెళ్ళి కొంచెం మీటర్స్ తిరుగుదాం. ఇంకా మన 1000 మీటర్స్ ఉంది చూసారా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ముందు ఎనిమిస్. ఓకే, ఆ సైడ్కి వెళ్ళిపోదాం. దిగుతాం. నా క్యాలిక్యులేషన్ ప్రకారం లోపలే ఉంటాం. చూసి అది ఉన్నట్టు నీకు బ్రహ్మవిద్య అయిపోయింది. రాసి పెట్టేది బ్రహ్మం గారు. నేను చూసారా, ఆ ముందు డ్యామేజ్ గ్లిజ్ వల్ల ఇంకా పడుతుందేమో అనుకున్నాను. నేను ఫుట్టా కాల్చుతున్నాను. ఓకే, రే దొంగనయ్యారా. ఏం చేస్తాం మరి, వెళ్దామా. తెచ్చుకున్న కారు ఇవన్నీ దొబ్బేసాడు. ఓకే, వెళ్దాం. ఆ కారు అక్కడ అప్పుడు ఏం చేస్తాడు చూద్దాం మరి. ఎక్కి తీసాడు, వీడు వచ్చాడు. ఎలాగ కారు
క్రిటికల్ కండిషన్లో అయితే ఉంది. అందుకని వేరే వెహికల్ తీసుకోవడం బట్టి మనకు చూసారా, ఇది గ్లిచ్ అంటే ఒక హెచ్పి దాకా ఈపీ కూడా పెరుగుతుంది. ఈపీ కూడా పెరుగుతుంది. ఓకే, ఏంటి మీరు కింద కరెక్ట్గా చేస్తే మిషా స్కిల్ యాక్టివ్ అయినట్టు. ఇంక ఇది చల్లలేదు కానీ కార్ పై చెప్పండి, దిగాల్సిందే నువ్వు. మనం ఏమన్నా ఇందులో వచ్చేసేస్తారు కాబట్టి మనం ఇందులోకి వెళ్ళి లాంగ్ రేంజ్ మంచిగా చేద్దాం. ఇదేదో బాగుంది. ఓకే, మధ్యలో వుడ్ పెక్కర్, ఎస్కేఎస్, ఏడబ్ల్యూఎం, M24, M2B వాడితే తీసుకోండి, కానీ వాడకపోతే డిప్లై చెప్పకండి మీకు. ఓకే, ఏమో వచ్చేదనట్లేదు, పెట్టలేదు కానీ ఇప్పుడే మనకి పైకి వెళ్దాం. ముందు ఇంకా కచ్చుకి ప్లాన్స్ బోల్డ్ ఉన్నాయి, కానీ ఎందుకులే, మనం ఎలాగో రన్నింగ్ చేస్తున్నాం కదా. చూసారా, ఇది గ్లిచ్ అంటే మా టీంలో ఇద్దరేమో నరుటో ప్లాన్ వాళ్ళు, ఆ తర్వాత ఏమో అకట్సుకి ప్లాన్. ఇద్దరు అక్కడో తెలియదు అంతా కొంతమంది. ఇక్కడ వెహికల్ తొందరగా పోయింది. ఓకే, అలా దీని పేరే మాస్టర్ ట్రక్, అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను అంతే. షోకేస్ ఫస్ట్ టైం నేను పెట్టిన స్కిల్ వస్తుంది. రే 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 కాల్చుకో రే బాబోయ్. తెలుసా టీమ్మేట్స్ దొంగోళ్ళు అంతే, టీమ్మేట్స్ అందరూ దొంగోళ్ళు. ఓకే, మనం ఇలాగే వెళ్తాం కదా, ఇలాగే వెళ్ళిన టీమ్మేట్స్ని అయితే అనుసరించకంటే ఇప్పుడు చూడండి నాకు ఏమవుతుంది. టీమ్మేట్స్ని అనుసరించడం ఎదుగైనా మాస్టర్ ట్రక్ పోద్ది అనమాట. నీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమైపోద్దిగా వస్తాను. ఇదిగో ఈ లోపలికి వెళ్ళదని చెప్పి మాస్టర్ ట్రక్ని లోపలికి తీసుకెళ్దామని చెప్పి తీసుకున్నాం. ముందుకి వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. నేనేం చేస్తాం, వెంటలు కొట్టి ఎదుటి కొట్టి లోపలికి వెళ్ళాం అనమాట. ఏం చేయలేదు. ఇక్కడ నోట్ బాక్స్ ఉంది, మంచిగా ఉన్నాయి. ఇంకా కీలు కొనుక్కుని వేస్ట్ అని చెప్పి ఒక బ్యాక్ ప్యాక్ కొనేసుకున్నాం. ఇంకా ఉందా, ఓకే, బ్యాక్ ప్యాక్ తీసుకుని వచ్చేస్తాం. సూపర్ మార్కెట్ కొనేసుకున్నాం. ఇది ఇంకరి పెరుగు జోన్లో హెచ్పి ఉంది, కానీ హెచ్పి ఈపీ కనెక్ట్ చేయడానికి ఉండాలి కదా ఏదోటి. హెచ్పి అది పూర్తిగా లాస్ అయిపోయి వస్తున్నాం హెచ్పి. ఓకే, ఇలా గన్నులు మార్చుకుంటూ వెళ్తే ఎంత తొందరగా వెళ్తారు. సిఆర్స్ క్రోన్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ఎనిమిది కొట్టారనుకోండి, అక్కడ ఉన్న ఎనిమిది కొట్టారంటే చుట్టుపక్కలోంచి ఇంకో 5 కొట్టారు అనుకోండి, కొట్టారులే అనుకోండి అంతే. అప్పుడు క్రోనో యూజ్ అవుతాను, నేను చుట్టూ కవర్ చేస్తుంది, మెడికిట్ వేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వుడ్ పేపర్ ఉంది, దీన్ని మార్చేసి వుడ్ పేపర్ తీసేద్దాం. ఓకే, ఇంకా పెరుగు వేద్దాం. మీకు తెలిసి ఉంటుంది, నేను ఫస్ట్ వీడియోలు ఈ బండ్లు వేసుకున్నాను. నాకు ఒక కిల్ వచ్చింది ఇప్పటి వరకు. ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసాను నాకు కూడా తెలీదు. ఆడైతే ఇంకా అక్కడే ఉన్నాడు. ఓకే, అక్కడ ఉన్న ఎనిమిస్ ఉన్నారేమో చూద్దాం. కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఎనిమిస్ కనిపించరు, కిందకి వెళ్ళి కవర్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. దరిద్రం, పైకి వెళ్తే కూడా వేస్తారని చెప్పి ఏదో బుల్లెట్లు కనెక్ట్ అవ్వాలి. ఇది గ్లిచ్ అంటే వన్స్ పాయింట్ ఏంటంటే బుల్లెట్లు కనెక్ట్ అవ్వమంటే. ఎవడరా అక్కడ వచ్చేస్తుంది.
జోన్లో అది కూడా ధైర్యంగా లూజ్ చేస్తున్నారు. మన వాళ్ళు అలాగే చంపేస్తారులేండి. జీపుని చూసి అనుకున్నాను అసలు అది అక్కడ ఉంది కదా. అంటే ఒక్కసారి ఇక్కడ ఇక్కడే కదా ఉండాలి. ఇక్కడైనా ఉండాలి. 2 చోట్ల మరి. ఓకే ఎలాగో కిందకి వెళ్ళిపోతుంది. లాస్ట్ జోన్ కూడా ఇక్కడే వచ్చింది. రాకపోతే మా నాకు ముందు డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా లూజ్ చేసేద్దు. అది కిందండి ఇది ముందు వెనకాల చూసుకో కొంచెం. మన బుల్లెట్లు కనెక్ట్ అవ్వలేదా? బుల్లెట్లు రీలోడ్ ఫాస్ట్గా చేయాలి. ఇలా లాంగ్ రేంజ్ తీసుకున్నప్పుడు ఏడబ్ల్యూఎం తీసుకోండి. షార్ట్ రేంజ్ వచ్చినప్పుడు అయితే ఉట్బగర్ తీసుకుంటాం. 10-11 అయితే ఉంది. లాస్ట్ జోన్లో ఏం చేయాలంటే బుర్రన వాళ్ళు అయితే చుట్టుపక్కల కవర్ తీసుకోవాలి. అలా వస్తారన్నమాట. అంటే అందరు రారు, కొంతమంది వస్తారంటే. వాళ్ళు వస్తారేమో అని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను. ఏంటి మన దగ్గర డిఫరెంట్ వస్తుంది. ఈసారి ఆ సైడ్ నుంచి చూడొచ్చు కొడతాను. నేనేం చేశానంటే ఇది ఇప్పుడు వాడేసి ఈ నప్తే మా అమ్మాయి రావట్లేదు. అది తిరుగుతుంది. మళ్ళీ ఇన్ఫినిటీ దీనికి పేరు. మళ్ళీ లాస్ట్ జోన్ సరౌండింగ్స్ అంతా కవర్ అయ్యేలా ఉండాలన్నమాట మీ ఏరియా. ఒకడైతే ఆఫ్లైన్ వెళ్ళిపో, ఇంకొకడు నేను ఉన్నాను. ఒకసారి చుట్టూ చూస్తాను. మళ్ళీ సైడ్ నుంచి ఎన్ని వచ్చాడు. మనోడికి అలాగా కంగారు అయితే ఆగదు కదా. ఏ సైడ్ నుంచి ఎన్ని వస్తున్నాయి. ఉప్పుడుగా ఉంది. వస్తున్నా. ఓకే క్లియర్ క్లాచ్గా ఉన్నాం. కొంచెం క్లిక్ చేయదు. ఇక ఇన్సిడెంట్ మన ప్లేస్ అయితే రివీల్ చేస్తున్నాం. సో ఆడక్కడే ఉంది. ఏడబ్ల్యూఎం స్కోప్ పెట్టినాను నాకు. నేను బయటికి రాగానే పడుతుంది. అప్పుడు క్రోన్ ఆన్ చేయాలి. వెంటనే ఇవాళ చేతి రాకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేదా? మూసుకుని కూర్చోమా. అప్పుడు ఏం చేయలేదు. బయటకు వచ్చినప్పుడు లాంగ్ రేంజ్ వుడ్ ప్యాకెట్ అయితే ఫెచ్చకండి. అది బయట ఒక్క బుల్లెట్ కంటే ఏం చేశారు, పక్క నుంచి వెళ్ళింది. అది పక్క నుంచి ప్యూర్ బాడీ షాట్. ఓకే ఇప్పుడు 5 అయితే ఎలా ఉంది. మళ్ళీ నేను పడిసినది 5 ఎలాగైతే ఉంది. లాంచ్ ప్యాడ్ అయితే లేదు లేట్ దగ్గర. ఎందుకంటే ఇది ఆన్లైన్ నేను బాగా ఆఫ్లైన్ ఎక్కడి నుంచో కొట్టడం జరిగింది. అలాగే మీకు ఫ్రెండ్కి రివ్యూ ఇవ్వడానికి మీరు అబ్బా సరే షార్ట్ కనుక్కోవాలా. ఈ జోన్ గెవ లేకుండా ఎలా చంపుతున్నారా అని చెప్తుంది. వీడి గెవలేసి ఉంటే పోయే మందది. ఇప్పుడు చూడండి వీడు ఎలాగ ఆడుతుందో. అక్కడికి ప్రో ప్లేయర్ లాగా ఒకరి దగ్గర నుంచి చెప్తుంటే ఎవడన్నా దగ్గర నుంచి వాడు మనం చూడండి దూరం వెళ్ళినాను వాడు. అది రాయన్. ఇది వాళ్ళకి బోయే వెళ్ళింది. ఇంకేం చేస్తాం. ప్లస్ 2 kills అయితే బాగానే పడింది స్కోర్. ఓకే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆగమే
ఓకే. మనకి ఎక్స్పీ కూడా 501 511 పెరిగింది. ఓకే. ఇప్పుడు ఈవెంట్స్లోకి వెళ్తున్నాము. అదిగోండి చూసారా 7299 మీటర్స్ నేను బీఆర్లో చేశాను. అది ఓకే గాయ్స్, ఈరోజు వీడియో ఇదే. అదే టుడే వీడియో ఇస్ ఏదో చెప్తారు.